ఫ్రెండ్స్, ఈరోజు నేను కైమా వెల్లుల్లిపాయ గుడ్లతోటి కూర వండి చూపిస్తున్నాను. ముందుగా కైమాని శుభ్రంగా కడిగేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అదే మాదిరిగా కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకోవాలి. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఇలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ కైమాకి బాగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టించుకోవాలి. ఈ మాదిరిగా మనం ఎంత బాగా విడదీసుకొని కలుపుకుంటే అంత బాగా టేస్ట్ బాగుంటుంది, బాగా కలుస్తుంది. ఇప్పుడు ఈ మాదిరిగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక పావుగంట సేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఈలోపు వెల్లుల్లిపాయ గుడ్లు రెడీ చేసుకుంటాను. ఈ మాదిరిగా కైమాని పక్కన పెట్టేసుకున్నాక 3 పెద్దవి వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఈ వెల్లుల్లిపాయలు గట్టిగా ఉండాలి, పెద్దగా ఉండాలి. ఈ మాదిరిగా రెబ్బ కూడా పెద్దవి ఉండాలి. ఇప్పుడు దీన్ని దేనికవి ఈ గుడ్లను ఇలాగా సపరేట్ చేసేసుకోవాలి. ఇలాగా వెల్లుల్లిపాయ రెమ్మలన్నీ కూడా విడదీసేసుకోవాలి. ఇలా విడదీసుకున్న తర్వాత దేనికవి తొక్క కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ వెల్లుల్లిపాయ రెమ్మలన్నీ కూడా విడదీసేసుకుంటున్నాను. ఇలాగా శుభ్రంగా విడదీసేసుకొని క్లీన్ చేసేసుకోవాలి. చూసారా, ఈ మాదిరిగా మొత్తం వెల్లుల్లిపాయలన్నీ కూడా ఒలిచేసుకోవాలి. ఇలా ఒలిచేసుకున్న తర్వాత చూసారా, ఈ మాదిరిగా ఒలిచేసుకోవాలి. ఇప్పుడు నేను దీనిపైన ఉన్న తొక్కనంతా కూడా తీసేసుకోవాలి. చూసారా, ఇలా గట్టిగా ఉండిపాయ అయితే చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా తొక్కను ఒలిచేసుకోవాలి. ఇప్పుడు నేను 1-2 ఒలిచి చూపిస్తాను మీకు. చూసారా, ఈ విధంగా తొక్క ఏమీ లేకుండా ఇలాగా ఒలిచేసుకోవాలి. మరొకటి ఒలిచి చూపిస్తాను. ఇవన్నీ ఇలా పక్కకు పెట్టేసుకొని గట్టిగా పాయలు అయితే చక్కగా తొక్క బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాగా నిదానంగా తొక్క తీసేసుకోవాలి. ఈ మాదిరిగానే మొత్తం గుడ్లన్నీ కూడా ఒలిచేసుకోవాలి. వీటికన్నిటికీ కూడా తొక్కని ఒలిచేసుకోవాలి. చూసారా, ఈ మాదిరిగా ఒలుచుకోవాలి. నేను ఇవన్నీ కూడా చక్కగా తొక్క తీసేసుకున్నాను. చూడండి, ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు కూర వండటానికి రెడీ చేస్తాను. ముందుగా బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ కైమా కూరకైనా నాన్ వెజ్ కర్రీకైనా కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో ఉడికితేనే కూర బాగుంటుంది. ఇప్పుడు ముందుగా వెల్లుల్లిపాయ రెబ్బలను ఒలిచేసుకున్నాం కదా, వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే కూరలోని కైమాలోని ఉడికేటప్పుడు విడిపోకుండా చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ మాదిరిగా మీడియం ఫ్లేమ్లో ఇలాగ స్లోగా ఫ్రై చేసుకోవాలి. వీటికి తొక్కని శుభ్రంగా ఒలుచుకోకపోతే పేలుతాయి. కానీ తొక్కని నీట్గా ఒలిచేసుకున్న తర్వాత ఇలాగ మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంట కూడా పెట్టకూడదు. ఇలాగా దగ్గరికి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మాదిరిగా 1 కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఇవి కూడా వెల్లుల్లిపాయ గుడ్లు కూడా మళ్ళీ వేగనివ్వాలి. ఈ మాదిరిగా ఇవి బాగా వేగాలి అంటే మనం కొద్దిగా ఇందులో ఉప్పు వేసుకుంటే త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇలాగా కొంచెంగా వేసుకొని ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వలన త్వరగా మగ్గిపోతుంది ఉల్లిపాయ. ఇప్పుడు ఇలాగా దోరగా నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా వెల్లుల్లిపాయలు వేయడం వల్ల కూర చాలా టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా వెల్లుల్లిపాయ వల్ల మనకి ఎన్నో యూజెస్ ఉన్నాయి హెల్త్ పరంగా. ఇప్పుడు ఇవి వేగాయి కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా వేగనివ్వాలి. ఇవి దగ్గరికి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ వల్ల ఏంటి యూజెస్ అంటే మనకి బీపీ ఉన్న వాళ్ళకి బీపీని కంట్రోల్లో ఉంచుతుందంట. అదే మాదిరిగా
బీపీ లేని వాళ్ళకి బీపీని రాకుండా చేస్తుంది ఈ వెల్లుల్లిపాయ. అందువలన వెల్లుల్లిపాయని ఎక్కువ యూజ్ చేయడం చాలా మంచిది మన హెల్త్ పరంగా. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగిపోయాయి, నేను కైమాని వేసేసుకుంటున్నాను. ఈ కైమాని ఇలా వేసేసుకున్న తర్వాత బాగా పైకి కిందకి కలిపేసుకోవాలి. ఈ మాదిరిగా ఇలాగా బాగా కలిసిన తర్వాత మనం మూత పెట్టుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేటట్టు బాగా మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మసాలా, ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకున్నాను, మూత పెట్టేసుకుందాము కొద్దిసేపు. ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుంటే వాటర్ అంతా కూడా బాగా బయటకు వచ్చేస్తుంది. చూసారా, ఈ మాదిరిగా వాటర్ అంతా కూడా ఇంకిపోయి చక్కగా ఫ్రై అయిపోయినట్టు అయిపోవాలి. ఈ మాదిరిగా ఇంకా వాటర్ ఉంది, ఇంకా కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి. ఈ వాటర్ కూడా మొత్తం వచ్చేసేన దాకా మనం ఇలాగా ఉంచుకోవాలి, ఇలా కలుపుకుంటూనే ఉండాలి. చూసారా, వెల్లుల్లిపాయ గుడ్లు కూడా కలిసిపోకుండా చక్కగా ఉన్నాయి. ఇప్పుడు మనం వాటర్ వేసి ఉడికించుకున్నా సరే ఆ వెల్లుల్లిపాయలు విడిపోకుండా చక్కగా ఉంటాయి. ఇప్పుడు బాగా వాటర్ అంతా ఇంకిపోయేదాకే మరొకసారి మూత పెట్టుకొని ఉంచుకుందాము. ఇప్పుడు వాటర్ కూడా బాగా ఇంకిపోయినట్టు చూసారా, ఎంత బాగా వాటర్ అంతా ఇంకిపోయింది. ఈ మాదిరిగా వాటర్ అంతా ఇంకిన వరకు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోని సరిపడా వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు నేను మా కైమా అంతా ములిగినంత వరకు వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలి. ఇది మీడియం ఫ్లేమ్ మీదే నెమ్మదిగా ఉడకనిద్దాము. ఇప్పుడైతే ఉడికిపోయిన చూసారా, ఈ మాదిరిగా ఎంత చక్కగా ఉందో కూర, కలర్ఫుల్గా వెల్లుల్లిపాయల గుడ్లతోటి. టేస్ట్ కూడా అదే మాదిరిగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా దగ్గర అయిన తర్వాత మీ దగ్గర పచ్చి మసాలా అప్పటికప్పుడు గ్రైండ్ చేసింది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే పౌడర్లు ఉంటాయి కదా, పౌడర్ కూడా వేసుకోవచ్చు. లవంగ, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి మనం పౌడర్ చేసుకొని రెడీ పెట్టుకొని ఉంచుకుంటాం కదా, ఆ పౌడర్ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని ఈ మసాలా ఫ్లేవర్ అంతా కైమాకి పట్టేటట్టు మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని కొద్దిసేపు అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు నేనైతే కలిపేసాను కాబట్టి మూత పెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయింది. ఈ మాదిరిగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. కైమా వెల్లుల్లిపాయల గుడ్లు కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లిపాయ కైమా కర్రీ రెడీ అయిపోయింది. ఈ మాదిరిగా మీరు కూడా ట్రై చేయండి.